పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం స్థానిక కోదండ రామాలయం, కాశీ విశ్వేశ్వరాలయం, స్థానిక ఐబీ కాలనీ హనుమాన్ టెంపుల్లో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా భక్తజనంతో మంగళ వాయిద్యాలతో నైవేద్యాలతో భక్తి పాటలతో భక్తులు జరిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం మనము కృతాయుగం నాటి నుండి కూడా సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మనము కలియుగం లోపల ప్రతి ఒక్కరు కూడా భార్యా పిల్లలతో సుభిక్షంగా ఉండడానికి సత్యధర్మపరాయణులై సక్రమమైన పద్ధతిలో సంసారిక జీవితము సంతానం పొందుట కొరకై ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి నవమి రోజు నాడు సీతారామచంద్ర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరిపించి ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించడం వల్ల వారి ఆశీస్సుల వల్ల మన వంశము, మన భార్య పిల్లలు ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులై ఉద్యోగస్తులై వృద్ధిలోకి రావాలని ప్రతి ఒక్క సంవత్సరం ఈ యొక్క శ్రీరామనవమి మహోత్సవం జరుపుకుంటున్నాము. ఈ యొక్క శ్రీరామనవమి రామ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క శుభ అభినందనలు తెలుపుతున్నాను. లోకం అంతా కూడా క్షేమంగా ఉంటుందట. లోకం మొత్తం కూడా క్షేమంగా ఉంటుంది సీతారామచంద్ర స్వామి వివాహమైనప్పుడు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మాంగళ్య ధారణలో 3 ముళ్ళు వేస్తాం. 4 వేయము, 5 వేయము, 2 వేయము. ఎందుకు 3 ముళ్ళే ఎందుకు వేస్తాం? మనిషికి 3 శరీరాలు. ఒకటి బాహ్య శరీరం. బాహ్య శరీరం అంటే మన పంచభూతాలతో కలిసిపోయే శరీరము. మనకు పైన కనిపించే తోలు ఇదంతా. ఈ పైన ఒక శరీరం కనిపిస్తుంటే చూసారా, దీన్ని బాహ్య శరీరం అంటారు. అంటే ఇది పంచభూతాల్లో కలిసిపోతుంది, పంచభూతాలతో నిర్మించబడి ఉంటుంది. రెండోది అంతర్శరీరం, ఆత్మ. అది నశించదు. అదేం చేస్తుంది? పునర్జన్మను వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఈ జన్మ కాదు, ఇంకో జన్మను వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇంతటితో సాధించినప్పుడు ఇంకో జన్మను వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అది ఇంకొకటి. ఇంకోటి 3 శరీరాలు మనిషికి. కారక శరీరం. మనం అనుకుంటాం మనం అబద్ధాలు ఆడుతున్నాం, పాపం చేస్తున్నాం, చాడీ చెప్తున్నాం, ఎన్నో విషయాలు చేస్తుంటాం. అది ఎప్పటి వరకు? మనం మంచంలో పడే వరకు. నేను నాస్తికుడు, దేవుడు లేడు, దేవుడిని తిడతా అంటాడు. మంచంలో పడ్డప్పుడు తిట్టువాను, అప్పుడు నేను ఒప్పుకుంటా దేవుడు లేడని. వాడు ఇంకో 10 నిమిషాలలో అయిపోయిందిరా నీ శరీరము, నువ్వు పోతున్నావురా అని డాక్టర్ చెప్పినప్పుడు అప్పుడు భగవంతుని తిట్టువాను. అప్పుడు చెప్తాను నేను భగవంతుడు వీడు కరెక్ట్ మనిషి. అందుకే ఇంకొకటి కారక శరీరం. మనం చేసే పుణ్యాలు పాపాలు అవన్నీ లెక్క రాసి ఉంటాయి. ఎన్ని పుణ్యాలు చేసాము, ఎన్ని పాపాలు చేసాము, వీటన్నిటిని అనుభవించక తప్పదు. మనం ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడని అవసరం లేదు. సీసీ కెమెరాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. పంచభూతాలు ఎప్పుడు నిన్ను వెంబడిస్తుంటే, వివాహం చేసినప్పుడు కూడా మనం చెప్తాం పంచభూత రామ్ సాక్షి, కోర్టులు అవసరం లేదు. మనము ఆ యొక్క ప్రతిజ్ఞను ధర్మే త్వయా కేశానాతి చర్తవ్య అని తప్పినప్పుడు ఆ పంచభూతాలే సాక్షి నీకు. అదేవిధంగా నువ్వు చేసిన పాపపుణ్యాలు మీ పంచభూతాలు లెక్కిస్తుంటాయి. నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావు, ఎన్ని పుణ్యాలు చేస్తున్నావు అని. కానీ కుక్కతోక వంకెర చెప్పినప్పుడు 5 నిమిషాలు భగవంతునిగా తప్పు చేయాలి రేపటి నుంచి అనిపిస్తుంది. మళ్ళా ఆ కుక్కతోకకు బండ కట్టినప్పుడు అట్లానే వంకెర ఉంటుంది. తర్వాత మనం ఏంటంటే మనుషులలో కలిసి అనుకో తప్పది, మళ్ళీ వాటి వెంబడి ఆ పాపభీతి పోతుంది. పాపభీతి అనేది అందుకే నేను అనేది ఏంటంటే రోగం వచ్చిన తర్వాత, ముసలితనం వచ్చిన తర్వాత భగవంతుని మొక్కేటాడు గొప్పతనం కాదు. సుఖంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుడిని ఆరాధించగలగాలి. అది మనం చేస్తామా? చేయం. మంచి సంతోషంగా ఉన్నప్పుడు సత్యనాథం చెప్తే చుట్టూ బాధాలు చేస్తూ మాటలు వినాం, ముచ్చట పెడుతుంటాం. అదే మన మీద చాలా ప్రాబ్లమ్స్ ఉంటే రేపు ఎదుర్కొనవలసి ఉన్నప్పుడు భగవంతుని మొక్కితే పక్కకు ఉన్నాడు కనిపాడు, మన బట్టలు ఉసిపోయినా మనకు కనిపావు, అప్పుడే భగవంతుని మొక్కుతాం మనం. అంటే కష్టాలు ఉన్నప్పుడు భగవంతుని మొక్కినట్టు సుఖాలలో ఉన్నప్పుడు మొక్కము.
కానీ సుఖాలలో ఉన్నప్పుడు భగవతారాధన ఎవరైతే చేస్తారో, అంటే మనకు కష్టాలు వచ్చినప్పుడు కాకుండా సుఖంగా ఉన్నప్పుడు కూడా భగవంతుని మర్చిపోకుండా ఆయన ఆరాధన ఎవరైతే చేస్తారో వారే పుణ్యాత్ములు, ధర్మాత్ములు. అందుకే ఇప్పుడు మనము ఈ మూడు మూలతోనే, అంటే మనకు మూడు శరీరాలు, ఒకటి కారక శరీరము, ఒకటి అంతర్ శరీరము, ఒకటి బాహ్య శరీరం. ఈ అంతర్ కారక బాహ్య శరీరాల కోసమే ఈ మూడు వేస్తాం. మనకు వివాహం జరిగేటప్పుడు 4 వేయం, 5 వేయం, 2 వేయం, 2 3 వేసినా అవుతుంది, 4 3 వేసినా అవుతుంది కాదు. అందుకే జన్మలకు నీకే భర్త ఉంటా అంటారు. దాని అర్థం ఏంటంటే ఇక ఈ ఆత్మ శరీరం అయిపోయిన కొద్దీ కూడా వీళ్ళు వెంబడిస్తుంటారు. ఆయన ఆత్మ కూడా ముడి వేసి పెడతాడు. ఇప్పుడే ఇంకో జన్మ ఎత్తినా కానీ వీడే భర్త అవుతాడు. అందుకే ఆత్మ శరీరం. అందుకోసే 3 ముళ్ళతోని ఆ యొక్క స్వామివారి వివాహం జరిగినట్టయితే లోకమంతయు కూడా సుఖశాంతులతో ఉంటుంది. బోలో సీతారామచంద్ర స్వామి భగవానికి సీతామాతాకి. ప్రజలకు శుభవార్త. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫోరస్ కాలేజ్ శివాలయంలో శ్రీరామనవమి శుభాకాంక్ష వేదికలో తలంబ్రాలు పూజలు జరుగుతున్నాయి. ప్రజలందరూ ఇక్కడ అందరూ చాలా మంది వేచేసి కూర్చుంటారు. భక్తులు అందరూ కూర్చున్నారు. కొబ్బరికాయలు, నైవేద్యాలు, పట్టు వస్త్రాలతో పువ్వులు అలంకరిస్తూ దేవుని అందరూ ప్రజలు పూజిస్తున్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భక్తజనులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన పౌరోజ్ కాలేజీలో గత 22 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్న మన పౌరోజ్ కాలనీ ఉత్సవ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మన ఉజ్జల వెంకటేశ్వర శర్మ ప్రధాన అర్చకుల గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శివాయ గురువే నమః. జై శ్రీరామ్. ఈరోజు క్రోధినామ సంవత్సరం 17/4/2024 రోజున పౌరోస్ కాలనీ కాశీ విశ్వేశ్వరాలయం నందు ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మన పౌరోస్ కాలనీ భక్తజనులు మరియు గోదావరికని భక్తజన సమక్షంలో శ్రీ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి ముజ్జల వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణం మనం చేసుకుంటున్నాము. ఇది ప్రతి సంవత్సరం ఘనంగా రోజు రోజుకి పెరుగుతుంది. ఇది దాదాపు 22 సంవత్సరం. ఇది 22 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని మనం ఆనాటి కాలనీ ప్రముఖులతోటి స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు అది నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఇది లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తజనులందరికీ సుస్వాగతం పలుకుతున్నాము. మరియు ఆ భగవంతుడి కృప అందరి మీద ఉండాలని కోరుతూ భగవంతుని వేడుకుంటూ నేను అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఇక్కడ గోదావరికనిలో ఉన్నటువంటి పౌరోస్ కాలనీలో శివాలయంలో శ్రీరామ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీస్, టెంట్ వేశారండి. భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం భారత దేశం మొత్తం మీద అన్ని దేవాలయాల్లోనూ జరగబడుతుంది. ప్రతి ఊళ్ళోనూ శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయండి. రామ మందిరం లేనటువంటి ఊరు కూడా ఎక్కడ లేదండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.